మాత్రం సంతోషపడి మా స్టూడెంట్కి ఎక్కడేమో బంద్ కనిపి పోలీసు వాళ్ళ దూరంగా రెండే వాళ్ళు కనిపించారు. పోలీసు వాళ్ళ దూరంగా అంటాడు, బస్ దూరంగానే తలగబెట్టాలని పంచాయతీ అవుతుంది, పోలీసు వాళ్ళ పంచాయతీ అవుతుంది. కాబట్టి దీని గురించి తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఇది న్యాయమైన కోరిక. దీంతో పాటు పెద్దలైనటువంటి దత్తాత్రేయ గారు, మధుసూదనాచార్య గారి ముందు నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఇవాళ ఏదైతే జనగణన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చాలా మంచిది, కానీ 2025లో ఏమన్నారు, జనగణనలో కులగణన కూడా చేస్తా అన్నారు. కానీ ఎందుకో ఏమో ఆ కాలంలో గదిని చూస్తే గదిట్లోనేమో ఏ ఇంటి యజమాని అయితే ఎస్సీ ఉంటే ఎస్సీ రాయండి, ఎస్టీ ఉంటే పక్కకు కాలం ఇచ్చేసి అదర్స్ అన్నారు, పక్కకు బీసీ అది ఉంటే అయిపోతుండే. ఇవాళ మా కులాలు జరగాలి అని ఇప్పుడు వాళ్ళు సెన్సస్ తిరుగుతున్నారు. కానీ కోర్టు మాత్రం నేనైతే ఇలాంటి డిసిషన్ జ్యుడిషియరీ ప్రజల పక్షాన ఇచ్చిన డిసిషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిషన్. జనగణనకి కులగణన జరుగుతున్నాను. క్యాస్ట్ వైజ్ సెన్సస్ షుడ్ బి కండక్టెడ్. అదర్వైజ్ వాళ్ళ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది, వాళ్ళ సంఖ్య ఉంటేనే ఒడ్లవాడు కానీ, కమ్మరవాడు కానీ, మంగళవాడు కానీ, కాకలవాడు వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది, వాళ్ళ సంఖ్య ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఏదైతే ప్రగతి కార్యక్రమాలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పారు. కనుక మరి ఇప్పటి వరకు నేను ఇవాళ మా ఇంటికి వచ్చాను ఏది ఎన్రోల్మెంట్ చేయడానికి. నేను చెప్తున్నాను ఆ కాలం చూపించండి. సుప్రీంకోర్టు has given a decision. ఏది చీఫ్ జస్టిస్ ఇచ్చిండు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాల్సిందే, దీనికి ఏ కోర్టు కూడా ఒప్పుకోవద్దు అని కూడా చెప్పారు. అంటే ఇది ఫైనల్ డిసిషన్. కానీ ఇప్పటిదానికి అంత కాలం లేదేం లేదు. మన ఇక మాకు ఏం లాభం బాబు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ వేదిక పైన మన సెన్సస్ ఏదో దాంట్లో సరళ కూడా పెట్టారు, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టారు. అందులో కూడా కొంత అన్యాయం జరుగుతున్నది అనేది ఎప్పటి నుంచో మాట జరుగుతుంది. ఇప్పుడు రెండో అన్యాయం అది. మా కులగన సెపరేట్ గా మంగళవాడు ఉంటే మంగళవాడు, ఒడ్లవాడు ఉంటే ఒడ్లవాడు అనే కాలం ఉంటేనే నేను తప్పనిసరిగా చెప్తే నేను ప్రభుత్వంలో ఉన్న న్యాయమైన కోరిక చెప్తున్నా. మీరు ఎప్పటి వరకు అయితే ఈ కాలం లేదో మీరు కూడా ఎన్రోల్మెంట్ చేయొద్దని కోరుతున్నాను. నిజం చెప్తున్నా, మీరు చేసేస్తే ఇంకా మన ఫ్యూచరే లేదురా బాబు. ఒకసారి జరిగింది అనుకో, ఎప్పుడో 1931లో అయింది, ఇప్పుడు చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్యాక్స్. కానీ మేము కులగను పెట్టకపోతే మీరే అన్నారు. దానికి ఒక